అరే జాబ్ రావట్లేదంటే మోటివేషన్ ఇస్తుంది ఏంట్రా అని అనుకోకండి. ఇది మోటివేషన్ గురించి కాదు, నాకు రీసెంట్లీ అయిన రిజెక్షన్స్ గురించి చెప్పడానికి వచ్చా. నేను సో ఫార్ ఒక 1500+ జాబ్స్కే అప్లై చేసి ఉంటా ఫర్ ష్యూర్. అందులో ఒక 7 to 8 ఇంటర్వ్యూస్ అయినాయి, కొన్ని 2 rounds వరకు పోయి రిజెక్షన్స్ వచ్చినవి అండ్ ఒక 2 మాత్రం ఫైనల్ స్టేజెస్ వరకు వచ్చినవి ఉన్నాయి. అందులో ఒక ఇంటర్వ్యూ వాజ్ ఫర్ ఎ యూనివర్సిటీ అండ్ ఇంకొకటి నేనుండే ఏరియాలోనే. యూనివర్సిటీ ఇంటర్వ్యూ సెకండ్ రౌండ్ అయినప్పుడు వాళ్ళు లిటరలీ వి ఫౌండ్ యూ ఎంగేజింగ్ అండ్ బ్రిలియంట్, వీ వాంట్ టు కంప్లీట్ ద థర్డ్ రౌండ్ ఇన్ పర్సన్ అండ్ దెన్ టేక్ ఫర్దర్ స్టెప్స్ అన్నారు. నేను అక్కడికి వెళ్ళాను, విచ్ ఇస్ 2 hours అవే ఫ్రమ్ మై ప్లేస్. ఇంటర్వ్యూ ఇచ్చాను, చాలా చాలా బాగా అయింది. ఐ కేమ్ బ్యాక్ హోమ్, సెండ్ దెమ్ థ్యాంక్ యూ నోట్స్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిప్లై. ఆల్మోస్ట్ ఒక 2 weeks అవుతుంది, దెర్ వాజ్ నో రెస్పాన్స్. నాకు అప్పటికే హోప్ పోతుంది. నేను మళ్ళీ ఫాలో అప్ పెట్టా, ఏంటి సీన్ ఏదో ఒకటి చెప్పండి అని. మళ్ళీ ఒక వీక్ తర్వాత దే రెస్పాండెడ్ అనమాట, స్టేటింగ్ దట్ దర్ బడ్జెట్స్ వర్ కట్, వీ నో లాంగర్ వాంట్ టు హైర్ ఫర్ దట్ పొజిషన్ ఎనీమోర్ అని. ఐ వాజ్ షాటర్డ్. అసలు ఐ రియలీ హ్యాడ్ సో మెనీ హోప్స్ ఫర్ దిస్ రోల్ అండ్ ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు మై స్కిల్ సెట్. ఆల్మోస్ట్ వచ్చే టైంకి చేయి జారిపోయింది, విచ్ ఇస్ నాట్ ఆన్ మీ. దే వర్ ప్రెటీ క్లియర్ ఇన్ ద రిజెక్షన్ ఈమెయిల్, ఇట్స్ నాట్ యువర్ స్కిల్స్, ఇట్స్ జస్ట్ ఆన్ అస్ అని. అండ్ దాంతోపాటు దెర్ వాజ్ 1 more ఇంటర్వ్యూ ప్యారలీ ఇన్ ద సేమ్ సిటీ ఐ లివ్ ఇన్. ఇది కూడా చాలా బాగా అయింది. ప్లస్ పాయింట్ ఇక్కడ ఏంటంటే దే వర్ హైరింగ్ ఫర్ మల్టిపుల్ రోల్స్ అన్నారు. మళ్ళీ హోప్ ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ ఒక వీకెండ్ మార్నింగ్ రిజెక్షన్ వచ్చింది అండ్ ఇట్ రూయిన్ మై ఎంటైర్ వీకెండ్. ఒక్కటేంటంటే ఇఫ్ ఐ వుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ అండ్ చేంజ్ హౌ ద ఇంటర్వ్యూస్ వెంట్, ఐ వుడెంట్ చేంజ్ అ బిట్. ఎందుకంటే ద ఇంటర్వ్యూస్ వర్ సో గ్రేట్, ఐ ప్రిపేర్డ్ రియలీ వెల్, బట్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ దీస్ రిజెక్షన్స్ ఐ వాజ్ వెరీ హోప్లెస్. కానీ ఏం చేస్తాం, నెక్స్ట్ క్షణం ఐ హ్యాడ్ టు బ్రేస్ మై సెల్ఫ్ అండ్ అప్లై ఫర్ మోర్ జాబ్స్ యాజ్ యూజువల్. నేను చెప్పాలి అనుకునేది ఒకటే, దిస్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జాబ్ ఒకటే లైఫ్ కాదు, ఈవెన్ దో ఇట్స్ ఇంపార్టెంట్, రాకపోతే నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టు. మీ హెల్త్ని పక్కన పెట్టి, సోషలైజింగ్ని పక్కన పెట్టి, చిల్ అవ్వడం పక్కన పెట్టి, అది ఒక్క జాబ్సే అప్లై చేసుకుంటూ వెళ్ళినా జాబ్స్ రావు. మైండ్కి కాస్త రెస్ట్ ఇవ్వండి. ఆల్సో స్కిల్ సెట్ ఒక్కటే ఉంటే సరిపోదు, మాట్లాడడం, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, ఫిల్లింగ్ వర్డ్స్, ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు జాబ్ వస్తే మళ్ళీ ఎప్పటికి ఇంటర్వ్యూ ఇస్తారో కూడా తెలీదు. సో ఉన్న టైంలో ఫౌండేషన్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి. నా ఉద్దేశంలో ఇవి చాలా 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 ఇంపార్టెంట్. అండ్ దట్స్ ఇట్. ఇంకా హౌ ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ హోప్లెస్ ఫేజ్ టు హోప్ఫుల్ ఫేజ్ అండ్ హౌ ఐఎమ్ కంటిన్యూయింగ్ అనేది నెక్స్ట్ రీల్లో చెప్తా. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ అండ్ స్టే ట్యూన్ ఆన్ ఇట్లు మీ అభి.